బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ని తరలించే క్రమంలోనే పోలీసులు అయితే ఆయన్ని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం హెచ్ఎం టీవీ స్క్రీన్ మీద. రైట్, హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ని పోలీసులు తరలించారు. హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుష్ప 2 విడుదల సమయంలో తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ లో సినీ హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేయడమే కాకుండా అతనికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో పుష్ప 2 సినిమా సంబంధించి రిలీజ్ సందర్భంలో బెనిఫిట్ షో వేసిన సందర్భంలో అల్లు అర్జున్ ఒక్కసారిగా సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కు చేరుకోవడం, ఆ తర్వాత తొక్కిసలాట జరగడం, తొక్కిసలాట్ లో ఒక మహిళ మృతి చెందడం, ఆ మహిళ ఆ కొడుకైనటువంటి శ్రీతేజ్ కూడా తీవ్ర గాయాలయ్యాయి, అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం శ్రీతేజ్ కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కేసు కింద ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం, మరోవైపు నిర్వాహకులకు, ఇటు ఏదంటే సినిమా యూనిట్ కూడా వాళ్ళందరిపైన కూడా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఒకవైపు దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానితో పాటు ఏదైతే మూవీకి సంబంధించిన ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేయాలని ఇప్పటికే సోషల్ మీడియాలో డిమాండ్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొంతసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అయితే చిక్కడపల్లి పోలీసులకు అల్లు అర్జున్ కూడా అప్పచెప్పారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం ఒకవైపు బాబు ఆరోగ్యం, శ్రీతేజ్ ఇప్పటికే అల్లు అర్జున్ కి బిగ్ ఫ్యాన్ కావడం, ఆ రోజు సినిమా బెనిఫిట్ షో రిలీజ్ అవుతున్న సందర్భంలో ఒక్కసారిగా తల్లితో పాటు శ్రీతేజ్ ఇద్దరు కూడా వచ్చారు. ఒక్కసారిగా అల్లు అర్జున్ ఏదైతే థియేటర్ వద్దకి చేరుకోవడం, తొక్కిసలాట కూడా జరిగినటువంటి పరిస్థితి అనుకుంది. అయితే ఈ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్ వస్తున్న సమాచారం లేకపోవడంతోనే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇటు అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ సెక్యూరిటీ, సంజయ్ సినిమా థియేటర్ యాజమాన్యం ఎవరు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదని మొదటి నుంచి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ పైన నమోదైనటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి చిక్కడపల్లి ఏదైతే పోలీస్ స్టేషన్ కి అయితే మరికొచ్చేపట్లో తీసుకురానున్నారు. తీసుకొచ్చి ఇక్కడ అల్లు అర్జున్ ని ప్రస్తుతం విచారించబోతున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇలాంటి సినిమా ఈవెంట్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి, లేకుంటే పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా రావడం, ఇటు నిర్లక్ష్యం వహించడం వల్ల ఒక మహిళ మృతి చెంది మరోవైపు బాబు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించి నమోదైన కేసుకు సంబంధించి మరి కేసు కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి విచారించబోతున్నారు చిక్కడపల్లి పోలీసులు. అమర్, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆయన అభిమానులు కావచ్చు, ఫ్యామిలీ, అలానే పుష్ప 2 సందర్భంగా అరెస్ట్ నేపథ్యంలో పుష్ప 2 యూనిట్ కూడా ఏం చెప్తుంది ఓవరాల్ గా? మొదటి నుంచి కూడా బాధిత కుటుంబానికి సంబంధించి వాళ్ళకు ఆదుకోవాలని కూడా ఇటు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్, విపరీతమైన ప్రచారం జరగడంతో అల్లు అర్జున్
దీనికి స్పందించిన నేపథ్యం అయితే ఉంది. ఏదైతే శ్రీజేత్ సంబంధించిన తల్లి మరణించడం, ఆమె పట్ల తగడ సానుభూతి తెలిపాడు. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఆర్థిక సాయం అందజేస్తామని కూడా ఒక వైపు హామీ ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ తో పాటు సుకుమార్, ఇటు మైత్రి మూవీ మేకర్స్, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయాలని కూడా తీవ్రమైన డిమాండ్ రావడంతోనే పూర్తిస్థాయిలో వాళ్ళ మీద కేసు అయితే నమోదైంది. ప్రస్తుతానికైతే ₹1,00,00,000 నష్టపరిహారం కట్టివ్వాలంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ తో పాటు ఇటు మూవీ మేకర్స్ అయినటువంటి మైత్రి వాళ్ళని కూడా ఇటు సోషల్ మీడియా నెటిజన్స్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో స్పందించారు. అయినా కూడా ఆర్థిక సాయం విషయంలో తక్కువనే చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. అయితే సంధ్యా థియేటర్ వాళ్ళని అరెస్ట్ చేస్తారా, అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయాలన్న అంశాన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పోలీసులకు ఒక చిక్కుగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మీద నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కి అల్లు అర్జున్ తీసుకొస్తారు. ఆ తర్వాత పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. తొక్కిసలాటకు సంబంధించి రేవతి ఇప్పటికే చనిపోయింది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా ఇప్పటికే మరోవైపు డిమాండ్ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మైత్రి మూవీస్ మేకర్స్ కూడా వైపు ప్రకటించారు. ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ సంబంధించి థియేటర్ ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి. ఎందుకంటే ఒక ఏదైతే సినీ నటీనటులకు సంబంధించి అభిమానులు ఉంటారో, అభిమానులు చనిపోతే కూడా తొక్కిసలాట చనిపోతే కూడా ఎందుకు స్పందించారంటూ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచురణలు ఇటు ప్రచారం చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మొత్తం మీద అయితే ఆల్ ఓవర్ ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఇటు పుష్ప 2 మూవీ, ఇటు మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరి మీద కూడా నెగిటివ్ వేవ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. మరోవైపు ప్రస్తుతానికి అయితే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం ఎట్టకేలకైతే అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు తీసుకొచ్చి విచారించబోతున్నారు. అయితే అమర్, ఇప్పుడు చిక్కడపల్లి పోలీసులు ఎలాంటి విషయాలపై అల్లు అర్జున్ ని విచారించబోతున్నారు? ముఖ్యంగా చూసుకుంటే అల్లు అర్జున్ ఏదైతే ఆర్టీసీ క్లాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ కు వచ్చిన ఘటన ఏదైతే ఉందో ఒక్కసారిగా రావడం, అక్కడ తొక్కిసలాట చోటు చేసుకోవడం, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఏదైనా సినీ ఈవెంట్ జరిగినా, సినీ ప్రముఖులు వచ్చినా తప్పనిసరిగా జ్యూరిస్డిక్షన్ లో అంటే మనం వాళ్ళు వెళ్లే ఏరియాలో ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్ లో తప్పనిసరిగా పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకపోవడం, ఇటు సంధ్యా థియేటర్ యజమానులకు సంబంధించి వాళ్ళ నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు అవపడుతుంది. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ యజమానులకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ చేయడం నమోదు ప్రస్తుతం అయితే చేశారు. ఇటు దీంతో పాటు అల్లు అర్జున్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయితే చేశారు. ముఖ్యంగా ఎందుకు నిర్లక్ష్యం వహించారు, అల్లు అర్జున్ సంబంధించిన సెక్యూరిటీ వింగ్ కూడా పూర్తిస్థాయిలో పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. ఒక మహిళ మృతికి కారణం అల్లు అర్జున్ అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తారా చేయరా అనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇవాళ కొద్దిసేపటి క్రితమే అంటే ఒక అరగంట క్రితమే ఆ సినీ హీరో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ అల్లు అర్జున్ నమోదైనటువంటి కేసుకు సంబంధించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత కేసు పూర్వపరాలు పరిశీలించి అతన్ని రిమైండ్ చేయాలా లేక ఇంకేమైనా బెయిల్ సంబంధించిన అంశాలు ఉన్నాయి అంటే బెయిలబుల్ సెక్షన్ లో అయితే బెయిల్ ఇస్తారు, నాన్ బెయిలబుల్ అయితే తప్పనిసరిగా కోర్టులో రిమాండ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఒకవేళ అల్లు అర్జున్ ని ఏదైతే కోర్టులో రిమాండ్ చేస్తారా అనేది ప్రస్తుతం ఉత్కంఠ ఎదుర్కొంది. ఒకవైపు సినీ లోకం అంతా కూడా అల్లు అర్జున్ పైన తీవ్రంగా, ఎందుకంటే సినీ నటులకు సంబంధించి ఇష్టపడే అభిమానులు చాలా మంది ఉంటారు. అభిమానులు చనిపోతే కూడా రెస్పాన్స్ ఇవ్వని అల్లు అర్జున్ మైత్రి మూవీ మేకర్స్ పట్ల కూడా ఇప్పటికే తీవ్రంగా అల్లు అర్జున్ మీద వ్యతిరేక పవనాలు సోషల్ మీడియాలో కావచ్చు ప్రజలు కూడా చర్చించుకుంటున్న ప్రస్తుతం నేపథ్యంలో ఏదైతే అల్లు అర్జున్ తీసుకున్న పుష్ప 2 బెనిఫిట్ షో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు రద్దు కూడా చేసింది. ఎందుకంటే బెనిఫిట్ షో చేయడం, ఆ తర్వాత అక్కడ జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో ఇటు బెనిఫిట్ షో రద్దు చేయడంతో పాటు మరోవైపు అల్లు అర్జున్ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగాయంటూ పోలీసులు ఇటు సెంట్రల్ జోన్ డీసీపీ కావచ్చు, చిక్కడపల్లి ఏసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే అల్లు అర్జున్ తీసుకెళ్లాలన్నారు. ఇప్పటికే అభిమానులంతా కూడా అరెస్ట్ కావడం పట్ల ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అనుకోలేదు. ఎందుకంటే ఒకవైపు కొంతమంది మాత్రం ఏదైతే అభిమాని మహిళ మృతి చేయడం పట్ల
ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు మరోవైపు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అభిమానులంతా కూడా ప్రస్తుతం ఏదైతే దీన్ని ఖండిస్తున్న నేపథ్యం అయితే ఉంది. సినీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ ఎలా అరెస్ట్ చేశారన్న కోణంలో ప్రస్తుతం వాళ్ళు సోషల్ మీడియాలో కూడా ప్రచారం అయితే చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మరి కాసేపట్లో దాదాపు అరగంట సమయంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని విచారించబోతున్నారు.